రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు శివరాత్రి సందర్భంగా గామి మూవీ అయితే రిలీజ్ అయింది. ఒకసారి గామి మూవీ ఎలా ఉందో ఇప్పుడే సినిమా చూసి వచ్చారు కొంతమంది. వాళ్ళ దగ్గర పబ్లిక్ టాక్ అడుగుదాం రండి. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎక్కడి నుంచి? ఇక్కడ ముషాపేట. ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? బాగుంది బ్రో. గామి బాలేదు అంటున్నారు. బాగుంది బ్రో. బాలేదు అంటున్నారు. లేదు బాగుంది బ్రో. హీరో యాక్షన్ ఎలా ఉంది? హీరో యాక్టింగ్ బాగా చేసింది. ఏ స్టోరీ ఏంది వాళ్ళకి? స్టోరీ అంతే, ఒక డిసీజ్ కోసం డిసీజ్ ఎక్స్పెరిమెంట్ చేస్తారు కదా దానికోసం బ్రో. ఓకే. హీరోయిన్ యాక్షన్? హీరోయిన్ బాగుంది. హీరోయిన్ బాగుందా? హీరోయిన్ బాగుంది. సినిమా బాలేదా? సినిమా బాగుంది, హీరోయిన్ బాగుంది బ్రో. ఏదో సెంటిమెంటల్ గా ఉందంట సినిమా. అమ్మది సెంటిమెంట్ ఉంది. లాస్ట్ లయన్ వస్తుంది కదా బ్రో, అది బాగుంది. చూడలేదు, లైన్ రాదుగా. ట్రైలర్ లో చూడలేదు బ్రో. అట్లా విఎఫ్ఎక్స్ కూడా బాగుంది. ఇది మరి శివరాత్రికి ఏం చేస్తున్నాం? శివరాత్రికి ఏం లేదు బ్రో, ఖాళీ. థ్యాంక్ యూ బ్రో. మీ గామి ఎలా చెప్పు? ఏం సినిమా బ్రో, 6 సంవత్సరాలు కష్టపడాల్సిన సినిమా ఏం కాదు బ్రో. అది అంత ఆ విజువల్ ఎఫెక్ట్స్ తప్ప సినిమాలో లాగ్ బ్రో సినిమా. కానీ వాళ్ళ కష్టానికి ఒప్పుకోవచ్చు, కానీ అంటే అనుకున్నంత లేదు బ్రో. అదైతే కన్ఫర్మ్. నాకైతే నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను, అదైతే అస్సలు లేదు. విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం బాగానే ఉన్నాయి, కానీ సినిమా అనుకున్నంతే లేదు. కొద్దిగా డిసప్పాయింట్ గానే ఉంది. బ్రో సరిగ్గా చెప్పు. సిటీకి కొత్త, నాకు అంత తెలియదు. ఓకే ఓకే బ్రో. చెప్పండి మేడం. హాయ్ మేడం. హాయ్. ఏ మూవీ చూసారు? గామి మూవీ చూసాను నేను. సో అందరూ చాప్రీ పీపుల్ ఉంటారు చూసారా, ఈ యంగ్ పీపుల్ ఇచ్చే చెత్త కమెంట్స్ ఎవరు వినొద్దు. ఇట్స్ సో బెస్ట్ మూవీ, చాలా మంచి మూవీ. టైం తీసుకున్న విశ్వక్సేన్ చాలా మంచి మూవీతో వచ్చాడు. అండ్ పర్టికులర్లీ మనకి కొన్ని డైలాగ్స్ ఉంటాయి, మనసుతో అది విత్ సోల్ మనం అది అర్థం చేసుకుంటే కానీ మనకి అది అర్థం కాదనమాట. ఈరోజు విమెన్స్ డే అండ్ శివరాత్రి రెండు కలిపి సినిమా ఇచ్చారు. రెండు ఉంటుంది, లైక్ ఏదో వచ్చాము చూసాము వెళ్ళాము అనేది కాదు. మనం హార్ట్తో ఫీల్ అయ్యి ఒక మూవీని మనం మూవీ పర్స్పెక్టివ్లో చూస్తే ఎక్సలెంట్ మూవీ అది. ఈ రివ్యూస్, నెగిటివ్ రివ్యూస్ ఎవరైతే చెప్తున్నారో, వచ్చాము ఈ తరంలో యూజువల్లీ మన జనరేషన్కి ఎలా అంటే లవ్ మూవీస్ కావాలి. సో ఇంత మంచి కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఎవరికైనా కూడా ఏముందిలే, ఏం కనిపిస్తుంది అందులో? లవ్ ఏం లేదు కదా అక్కడ. అమ్మలా ఒక్కటి కనిపిస్తుంది అండ్ ఒక లైఫ్ గురించి ఫైట్ చేసేది కనిపిస్తుంది. సో గాయస్ ఖచ్చితంగా చూడండి, ఇట్స్ అ బెస్ట్ మూవీ. అంటే చాలా మంది సినిమా బాగాలేదు అంటున్నారు కదా, మీరు ఏం చెప్తారు? సో బాగాలేదు అన్నదానికి చెప్తున్నాను కదా, ఒక్కొక్క పర్స్పెక్టివ్స్ ఉంటాయి. మూవీ వాచెస్కి పర్స్పెక్టివ్స్ ఉంటాయి. ఒక రైటర్ పర్స్పెక్టివ్లో కానివ్వండి, డైరెక్షన్ పర్స్పెక్టివ్లో కానివ్వండి చూస్తే, అండ్ యాక్టింగ్ పరంగా మన చాందిని చౌదరి కానివ్వండి, విశ్వక్సేన్ కానివ్వండి, ఇచ్చిన ఏదైతే ఉందో ది బెస్ట్. అసలు ఈ మూవీకి నెగిటివ్ రివ్యూస్ ఎందుకు చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. సినిమా కూడా లాగ్ గా ఉందంట కదా. లాగ్ కాదు అది, మనకి పాయింట్ అర్థమవుతుంది. మీరు వినండి, లైక్ మొత్తం మూవీ చూడండి, ఈ లాగ్ ఎక్కడ ఉంటుంది? ఒక 2 సీన్స్లో నాకు కాంప్రమైజ్ అయ్యారని అనిపించింది. సో మీరు ఆ మూవీ చూసిన తర్వాత ఎక్కడ కాంప్రమైజ్ అనేది మీకే అర్థమవుతుంది. ఇఫ్ యూఆర్ ట్రూ మూవీ లవర్ మీకు అర్థమవుతుంది. సో నెగిటివ్ రివ్యూస్ ఎందుకు ఇస్తున్నారు? మీకు అర్థం కాకపోతే ఇవి ఇచ్చి ఉండాలి. ప్రాపర్గా మీకు అర్థమైతే ఈ రోజుకి అసలు వాళ్ళు మూవీ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 4 to 5 years అవుతుంది అంటున్నారు. సో నేను స్టార్టింగ్ నుంచి నేనేం చూడలేదు వాళ్ళ మూవీ ఎప్పటి నుంచి అయితే బిగిన్ చేస్తున్నారో. బట్ నేను ఈరోజు చూశాను మూవీని. వాళ్ళ ఇంత టైం ఎందుకు తీసుకున్నారనే విషయం నాకు అర్థమైంది. సో దే గేవ్ ఎంతవరకు బెస్ట్ ఇవ్వగలరో అంతకన్నా ఎక్కువ బెస్ట్ ఇచ్చారు. సో అంతకన్నా ఇంకా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సేమ్ ఇంకా లవ్, గొడవలు, మళ్ళీ కలవడాలు, అమ్మా నాన్నలు ఒప్పుకోవడాలు, పెళ్ళి, ఇంతేనా? ఈరోజు ఏది కావాలి మనకి అది ఉంది మూవీలో. ఉమెన్స్ డేకి విమెన్స్కి కావాల్సిన మదర్ నుంచి లవ్ ఉంది. అండ్ మన శివరాత్రికి శివుడి నుంచి మనకి వచ్చినట్లుగా విశ్వక్సేన్ యాక్ట్ చేశారు. ఇట్స్ అ బెస్ట్ మూవీ గైస్, కమ్ ఆన్ వాచ్ చేయండి. యూ గోనా లవ్ దిస్, మనసుతో అర్థం చేసుకుంటే. ఎలా ఉంది? అడ్వెంచర్ గా ఉందంట మూవీ. ఎలా ఉంది? అడ్వెంచర్గా అంటే చూడండి, మీరే చూస్తేనే కదా అర్థమవుతుంది ఎంతవరకు. ఇప్పుడు నేను చెప్తేనో ఇంకొకరు చెప్తేనో కాదు, మనం చూస్తేనే మన పర్స్పెక్టివ్లో ఏముంది అనేది మనకు అర్థమవుతుంది. అందరి పర్స్పెక్టివ్ ఒకేలా ఉండదు.
థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. రెడీ చెప్పు. మూవీ అయితే ఇచ్చి పడేసింది. మామూలు ఒకరికి అర్థం కాలేదంట పిచ్చిపోకోడు, కానీ మా మూవీ అయితే ఇచ్చి పడదగింది. నైస్ మూవీ. గామి అయితే అర్థం కాలేదు మీకు? అర్థమైంది బ్రో, బాగుంది. నైస్ స్టోరీ. అంటే కొంతమంది అన్నారు 3 గంటల సినిమా లెంత్ ఎక్కువ ఉంది అన్నారు. లేదు లేదు, అది అంతేం లేదు, కానీ కొంతమంది దిమాగ్ లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అర్థం కాదు. సినిమా ఎలా ఉంది ఫైనల్ గా? హీరో యాక్షన్ ఎలా ఉంది? బాగుంది. యాక్షన్ ఏం లేదన్న, మొత్తం అడ్వెంచరస్ మూవీ టైప్ ఇది. యాక్టింగ్ మంచిగా ఉంది, స్టోరీ బాగుంది, యాక్టింగ్ బాగుంది. నైస్ స్క్రీన్ ప్లే. థ్యాంక్ యూ. గామి ఎలా ఉందన్న? బుర్ర ఖరాబ్ చేయడానికి తీసిరా సినిమా. 2.5 గంటల టైం వేస్ట్. ఎవడొచ్చిన సినిమాకు బుర్ర ఖరాబ్. చెత్త సినిమా, ఇయర్లీ చెత్త సినిమా అంటే అదే. టికెట్ పైసలు బొక్క. చెప్పు. 3 hours పెట్టాడు, సాగదీశాడు. 1 hour పెట్టుంటే బాగుండేది. ఎడిట్ చేసి 2 hours పెట్టేసి 1 hour తగ్గిస్తే బెటర్. అండ్ రెండోది ఏంటంటే కొన్ని స్టోరీస్ ఏం అర్థం కాలేదు జనాలకి. ఏమనుకుంటారంటే ఏట్రా ఏం అర్థం కావట్లేదు తిట్టుకుంటున్నారు. అది మార్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అంటే ఈ డైరెక్టర్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హాలీవుడ్ లెవెల్లో తీద్దాం అనుకుంటారు, కానీ అది హాలీవుడ్ వాళ్ళకి. ఇక్కడ వాళ్ళకి అర్థం అవ్వాలి. కొన్ని అవి అర్థం కాకుండా తీసేయకూడదు, ఆలోచించాలి. సో అలా అర్థమయ్యేటట్టు తీసి ఉంటే బాగుండేది. అండ్ ఇప్పుడు కనుక అతను ఏమైనా ఒక 1 hour సినిమా తగ్గిస్తే యావరేజ్గా వెళ్తుంది సినిమా. అండ్ మోర్ ఓవర్ సినిమా విజువల్గా వండర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వండర్, అసలు హాలీవుడ్ రేంజ్. కాకపోతే టేకింగ్ మరి హాలీవుడ్ సినిమాలో తీసినట్టు ఇది కూడా దొబ్బుతున్నారు జనాలు. ఏంట్రా ఇది దొబ్బుతా, మైండ్ దొబ్బుతుందిరా అంటున్నారు. ఏంట్రా ఇది, ఎందుకురా మమ్మల్ని చంపుతున్నా విశ్వసం తిడుతున్నారు. సో అది కొంచెం చేంజ్ చేసి తీసుంటే బాగుండేది. మోర్ ఓవర్ 1 hour తగ్గించాలి సినిమాని. 3 గంటల్లో 1 గంట తగ్గించాలి. అంత ఖచ్చితంగా తగ్గించచ్చు, లేకపోతే కష్టం, లేకపోతే ఆడియన్స్ రారు. ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది కదా, ఇప్పుడు కూడా 1 hour తగ్గించచ్చు సినిమాని. అలా ఇప్పుడు ఎందుకంటే అతను ఏం ఆలోచించాడంటే, నేను మొత్తం వరల్డ్కి మొత్తం ప్రపంచం మొత్తం నేను హిట్ అక్కడ కొడదాం అని అనుకున్నాడు. హాలీవుడ్ నే టార్గెట్ చేశాడు, ఇక్కడ జనాలు వదిలేశాడు. ఫస్ట్ ఇక్కడ జనాల్ని అట్రాక్ట్ చేసినప్పుడు అక్కడ అర్థమైందా. ఇది వెళ్తే డైరెక్టర్ ముందు ఆలోచించాల్సింది ఏంటంటే 1 hour తగ్గించి అసలు ఇంకా కొన్ని స్టోరీస్ అర్థం కాకుండా. ఇందులో హీరో మాత్రం ఒక రిస్క్ చేశాడు. ఆయన క్యారెక్టర్ మాత్రం మంచి రిస్కీ క్యారెక్టర్. ఆయనకు ఒక రకంగా ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. ఒక వేరే సర్టెన్ జెండర్ వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారు. బట్ ఏంటి అంటే లెంగ్తీగా ఉంది, చాలా లెంగ్తీగా ఉంది, తలపొడి దొబ్బుతుంది. సినిమా బాగుందా బాలేదా? మోర్ ఓవర్ బాగుంది, మారిస్తే బాగుంటుంది. సినిమా పేరేంటి? గామి. ఏం సినిమాకి వెళ్ళా కూడా నీకు గుర్తులేదా? గామి సినిమాకి ఎలా ఉంది? సూపర్ డాపర్ హిట్, హైలైట్ సినిమా అయితే. ఎప్పుడు చూడలేము అంత సినిమాలు చూడాలి ఇప్పుడు వెళ్ళి అంత ఉంది. సై ఉంది, హిట్ కొడుతుంది ఆ సినిమా ఫిక్స్. హాయ్ బ్రో, ఎలా ఉంది సినిమా? అసలు బొక్కలాగా ఉంది. బొక్క ఏం లేదు బొక్క. ఈ సినిమా చూడటం కన్నా ఎల్లో బిర్యానీ తింటాం మంచిగా ఉంది అంటున్నారు. ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది సినిమా? యావరేజ్, పర్లేదు. క్లైమాక్స్ బాగుంది. ఏదో వచ్చాము చూసాము వెళ్ళాము అనేది కాదు, మనం హార్ట్ తో ఫీల్ అయ్యి ఒక మూవీని మనం మూవీ పర్స్పెక్టివ్ లో చూస్తే ఎక్సలెంట్ మూవీ అది. స్టోరీస్ అర్థం కాకుండా ఇందులో హీరో మాత్రం ఒక రిస్క్ చేశాడు. ఆయన క్యారెక్టర్ మాత్రం మంచి రిస్కీ క్యారెక్టర్. ఆయనకు ఒక రకంగా ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. ఒక